హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కథలు. ఈరోజు మనం వినబోయే కథ హనుమంతుని తుది సందేశం. చాలీసా 6వ భాగం. ఇది కేవలం కథ కాదు, మన జీవితం మారే మార్గదర్శకం. కథ ప్రారంభం. జై హనుమాన్, జై శ్రీరామ్ అందరికీ. కాబట్టి పూర్తిగా చూసి ఆనందించండి. ఫ్రెండ్స్, హనుమంతుని సేవ భగవత్ ప్రేమకు నిదర్శనం. హనుమంతుని జీవితమంతా రామునికి సేవ చుట్టూ తిరుగుతుంది. అతని సేవ ఆత్మానుబంధంతో సాగుతుంది. సబపర రామ్ తపస్వి రాజా. హనుమంతుడు ఎప్పటికీ రాముని శాసనం పాటించే భక్తుడు. ఆయనకు ఎదుటివారి పొదుగులు పట్టడం లేదు. ఆయనకు తానే రాజు కాదు, ఆయనకు సేవే ధర్మం. భక్తికి హనుమంతుడు మార్గదర్శకుడు. తుమరే భజన్ రామకో పావే. రామునిని చేరాలంటే హనుమంతుని భక్తిని అభ్యసించాలి. హనుమంతుడు భక్తికి మార్గం, సమర్పణకు ప్రతీక, ధైర్యానికి ప్రాణం. హనుమాన్ చాలీసా చదవడం వల్ల కలిగే ఆశీర్వాదాలు: మనోబలం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం లోతుగా స్థిరపడుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది, కుటుంబ శుభశాంతి పెరుగుతుంది, శత్రువుల దుష్ట దృష్టులు దూరమవుతాయి. అంతకంటే ముక్తి మార్గంలో స్థిరత లభిస్తుంది. చాలీసాలోని తుది శ్లోకాలు: జో యహ్ పఠ్ కరే హనుమాన్ చాలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీసా. అర్థం: ఈ హనుమాన్ చాలీసాను భక్తితో, నిశ్చయంతో చదివేవారికి శివుని సాక్షిగా ఆశీర్వాదాలు లభిస్తాయి. భక్తితో ప్రార్థించండి. ఈ హనుమాన్ చాలీసా భాగాలు మీ జీవితంలో శాంతిని, ధైర్యాన్ని, ఆధ్యాత్మిక బలాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నాము. చివరి ప్రార్థనగా, సదా హనుమత్ రక్ష. రామనామంలో జీవనం గడిపే వరం కలగాలనుకుంటే హనుమాన్ చాలీసా మర్చిపోకండి. ఈ వీడియో మీకు శాంతిని కలిగిస్తే లైక్ చేయండి. కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి. భక్తి ప్రయాణాన్ని కొనసాగించడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.